అధ్యక్షులు, ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, మనందరి ఈ రాష్ట్ర ప్రజలందరి ఈ రాష్ట్రంలో ఉండే బడుగు వర్గాలందరి ఆశాజ్యోతి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, వేదిక పైన నేడు సాగిస్తున్నటువంటి దీక్షకు సంఘీభావాన్ని తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం పెద్ద ఎత్తున ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ సంఘీభావాన్ని ఇస్తూ పోరాటానికి ఉత్సాహాన్ని ఇస్తూ ఈ సభా ప్రాంగణానికి వచ్చినటువంటి రైతాంగ సోదరులారా, మహిళా సోదరీమణులారా, పాత్రికేయ మిత్రులారా, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులారా, మీ అందరికీ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, 7 నెలల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సహజంగానే ప్రజలు, వివిధ వర్గాలు ఒక 5 సంవత్సరాల కాలానికి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు వారు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, 5 సంవత్సరాలకు ప్రజల తాలూగా కష్టాలను ఎలా తీర్చగలుస్తున్నారు, దాని కార్యక్రమాన్ని ఏమిటి ప్రకటించారు అనేటువంటి ప్రధానమైన అంశాల మీద ప్రభుత్వాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. రైట్, దాన్ని మేమేమీ తప్పుపట్టడం లేదు. ఏదైనా ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది కనుక ప్రజలు తెలుగుదేశం పార్టీకి 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చినారు. తమ్ము ప్లీజ్ 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 తమ్ము, తమ్ము దయచేసి డయాస్ మీద ఉన్న వాళ్ళు మాట్లాడొద్దని కోరు చేస్తున్నా. మీరే ఇండిసిప్లిన్ క్రియేట్ చేస్తే ఎలాగయ్యా? నేడు ఎన్నికల అనంతరం ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీన్ని తప్పుపడుతూ అధికారంలో ఉన్న వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఆక్షేపణ చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, రాష్ట్రంలో ఉండే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఏం చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు? ప్రధాన ప్రతిపక్షానికి ఉండేటువంటి బాధ్యతలేంటి? ప్రధాన ప్రతిపక్షం ఏ అంశాల మీద స్పందించాల్సిన అవసరం ఉంది? ఈ విషయాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతో మాట్లాడాలని ఈ సందర్భంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చంద్రబాబు గారు ఎన్నికలకు వచ్చే, ఎన్నికలు రాక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిన కాలంలో అతను చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయనని, నన్ను నమ్మండని, గడిచిన నా కాలంలో రైతులకు వివక్ష జరిగింది, ఆదుకోలేకపోయినాను, నేడు ఆదుకుంటాననేటువంటి మాట చెప్పాడు. మళ్ళీ తప్పు చేయనని చెప్పాడు. నన్ను నమ్మండి అని కోరాడు. నమ్మడం ప్రజల తాలూకా సహజమైనటువంటి గుణం. చంద్రబాబు గారు ఎంచుకున్నది ఎన్నికల్లో ప్రధానంగా రైతుల్ని, మహిళల్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరినైనా నమ్మేటువంటి స్వభావం కలవాళ్ళు రైతులు గనక. చంద్రబాబు గారు ఆలోచించారు, ఈజీగా మోసగించాల్సినటువంటి వర్గం ఏదంటే రైతాంగ వర్గం అని ఆయన భావించాడు.
ఈజీగా నమ్మించగలిసినటువంటి వర్గం ఎవరంటే మహిళలని అతను నమ్మాడు. అందుకే రెండు ప్రధానమైనటువంటి వర్గాల్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాగలిసినటువంటి ఎక్కువ సంఖ్యని భావించి వారి కోసమని ఒక హామీ ఇచ్చాడు అతను. రైతాంగ సోదరులారా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగినప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికల్లో రైతాంగానికి చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. రైతాంగ సోదరులారా, నేను మారిపోయాను, మీ తరఫు నుండి పని చేయాలని అనుకుంటున్నాను. ఇంకా నాకు మిగిలి ఉన్న కార్యక్రమం ఇది ఒక్కటే. బ్యాంకుల్లో మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి మళ్ళీ మీ భార్య మెడల్లో, నీ ఆడపిల్లల మెడల్లో చూస్తారు. మీరెవరూ బ్యాంకుకు డబ్బు కట్టకండి అని చెప్పారు. మీరు వ్యవసాయం కోసం తీసుకున్నటువంటి రుణాలు ఏ ఒక్కటి మీరు చెల్లించొద్దని చెప్పారు. రైతులు సహజంగా కష్టజీవులు. 9 సంవత్సరాలు తప్పులు చేశాను, నేను మర్చిపోయాను, నేను మారిపోయాను, ఈనాడు నేను మీ అందరికీ సేవ చేయడానికి వస్తున్నానని నమ్మినటువంటి రైతాంగ సోదరులు, ఎవరైతే మహిళలు వారు డ్వాక్రా సంఘాలుగా ఏర్పడి గడిచిన 10 సంవత్సరాలు పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు పొంది తన కుటుంబ జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి ఎంతో దోహదపడినటువంటి యాక్టివిటీని సాగిస్తున్న మహిళలు, అప్పు చెల్లించడం భారం అయితే వారి బలహీనతను కనిపెట్టి ఆ డబ్బును కూడా చెల్లిస్తానని వారికి నమ్మించి అధికారంలోకి రావడం జరిగింది. మేము అడుగుతున్నాం చంద్రబాబు గారికి ప్రధానమైన ప్రతిపక్షంగా, ఈవేళ మీరు ఇచ్చినటువంటి 2 హామీల్ని మీరు నెరవేర్చారా అని అడుగుతున్నాం. మీరు చెప్పారు మీరెవరూ చెల్లించొద్దని చెప్పారు. మీ తరఫున పార్టీ కార్యకర్తలు వెళ్ళకపోయినారు. చెల్లిస్తున్నటువంటి రైతులకు కూడా చెల్లించకుండా ఆపించినారు. ఈవేళ దాని పర్యవసానం ఏం జరిగిందో మీరు చూసారా? ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 56,000 కోట్ల రూపాయలు, 56,900 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 188వ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ సమావేశంలో బ్యాంకర్లు నిర్దేశించినారు, ఇంత మొత్తం రైతాంగానికి ఇవ్వడానికి అవకాశం ఉంది, కానీ రైతులకు ఇవ్వలేకపోయినామని చెప్తూ ఉన్నారు. ఎందుకు కారణం చేత ఈ పరిస్థితి వచ్చింది చంద్రబాబు గారు మీరు చెప్పాలని కోరుతున్నాం. మీరేదైతే చెల్లించమన్నారో, మీరే బకాయిలనైతే ప్రభుత్వం కడుతుందని నమ్మించారో వారి బకాయిలు మీరు చెల్లించలేదు. చెల్లించకపోవడం వలన బ్యాంకుల్లో రైతుల పేరున ఖాతాలు మిగిలిపోయినాయి. మళ్ళీ రుణం తీసుకోవడానికి అవకాశం రైతుకు రాలేదు. ఈవేళ ఆ రైతులందరూ రుణం తీసుకోలేకపోయినారు. ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి రైతాంగ రుణం గురించి చూస్తే గడిచిన 10 సంవత్సరాలు చేసినటువంటి కృషి, 60 సంవత్సరాలు వివిధ ప్రభుత్వాలు చేసినటువంటి కృషి ఫలితంగా దేశంలోనే అత్యంత ఎక్కువ రైతు రుణాలు తీసుకున్నటువంటి రాష్ట్రంగా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎదిగింది. అలాంటి రాష్ట్రాన్ని మీరు ఒక్క అబద్ధం వలన, అధికార దాహం వలన, మీ అసత్య ప్రకటన వలన ఒక్కసారి కింద పడిపోయిందే. 56,000 కోట్ల రూపాయలు ఈ సీజన్కి రుణం తీసుకోవాల్సినటువంటి రైతులు కేవలం 13,000 కోట్ల రూపాయలకు మించి బ్యాంకర్స్ ఇవ్వలేకపోయినారంటే ఒక్కసారి 65 సంవత్సరాల కృషి ఎలా కూలిపోయిందో మీరు గమనించినారా అని అడుగుతున్నాం. 65 సంవత్సరాల వ్యవస్థ, రైతులకు జరిగినటువంటి మేలు ఒక్కసారి కూలిపోతే దాని పర్యవసానం మీరు గ్రహించినారా? దేశంలో ఇన్సూరెన్స్ అనేది మన రాష్ట్రంలో ప్రాక్టీస్ ఎలా ఉందంటే కేవలం బ్యాంకులో రుణం తీసుకుంటే మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం బ్యాంకర్ కట్ చేస్తే, విపత్తు వస్తే, నష్టం జరిగితే, గాలొచ్చో, వానొచ్చో, కరువొచ్చో, పంట పోతే ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్సూరెన్స్లో కూడా నాడు మండలం ఒక యూనిట్గా ఉంటే అందరం ఫైట్ చేసి ప్రభుత్వాలన్నీ పోరాటం చేసి గ్రామాన్ని ఒక యూనిట్గా చేసుకొని రైతాంగానికి మేలు జరిగినట్టు చేసుకున్నాం. ఈవేళ అలాంటి సదుపాయాన్ని మీరు చేసిన అసత్య ప్రచారం వలన ఈవేళ కూలిపోయిందని మీకు మనవి చేస్తున్నాను. ఈవేళ ఎవరు గడిచిన 2 సంవత్సరాలు మీ తప్పిదం వలన ఈవేళ ఇన్సూరెన్స్ పొందేటువంటి అవకాశం లేకపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వడ్డీ రాయితీ రైతుకు సహకారం అందించకపోతే బ్రతకలేడని, తన పంట గిట్టుబాటు కాదని, ఈ వృత్తి సాధ్యం కాదని భావించినటువంటి ప్రభుత్వాలు వడ్డీ రాయితీ ఇచ్చినాయి. వడ్డీ రాయితీ ఎప్పుడు వర్తిస్తుందంటే బ్యాంకులో తీసుకున్న డబ్బు నువ్వు సమయానికి కడితే వర్తిస్తుంది. కానీ నేడు నువ్వు కడతామనడం వలన, ప్రభుత్వం కట్టకపోవడం వలన ఈవేళ రైతాంగ సోదరులు కట్టలేకపోయినారు.
కట్టకపోతే వారికి రావాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వడ్డీ రాయితీ రాలేదు. అది ఈ రాష్ట్రంలో 14% అంటే మహిళలకు రైతులకు ఇచ్చినటువంటి 1,00,000 కోట్లలో 14,000 కోట్ల రూపాయలు వడ్డీ మాత్రం మళ్ళీ రైతుల నెత్తి మీద పడిందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఆసరా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి రైతుల పక్షాన్ని నిలబడి తన తండ్రి మార్గాన్ని ఎంచుకున్నటువంటి నాయకుడిగా రైతాంగంలో జరిగినటువంటి మోసాన్ని గ్రహించి రైతుల పక్షాన్ని నిలబడదాం, అమాయకులుగా వాళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదని చెప్పి మొదటి రోజు నుంచి గొంతెత్తడం ప్రారంభిస్తే మీరు తూతూ మంత్రంగా 3,900 కోట్ల రూపాయలు కేవలం జనవరి 19వ తేదీసరికి రైతుల రుణాలు మాఫీ చేసినామని మీరు ప్రకటన చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో రైతులు తీసుకున్నటువంటి రుణాలు 3,900 కోట్లేనా? మీరు ఎందుకు ఇంత అసత్యాల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు? గడిచిన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు మీకు అవకాశం వస్తే ఇంత అసత్యాలు మాట్లాడొచ్చా? మీరు మారిపోయారన్నటువంటి విషయంలో ఎక్కడైనా మాటలో ఎక్కడైనా న్యాయం ఉందా, నిజాయితీ ఉందా? మీరు మొదటి చంద్రబాబు లాగే ఉన్నారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. రైతులు నమ్మించవచ్చని మీరు వాళ్ళని ఎంచుకున్నారు, వారు అమాయకులని వారిని ఎంచుకున్నారు. మహిళలు వారు అమాయకులని వారిని ఎంచుకున్నారు. ఈ 2 వర్గాలని మీరు మోసగించారు. మోసగించిన 2 వర్గాలు బలహీనరని మీరు అనుకుంటున్నారు, శక్తి లేని వారని అనుకుంటున్నారు. మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వీరిద్దరి శక్తి మీకు ప్రభుత్వాన్ని రావడానికి ఉపయోగపడిందని మనం చేస్తున్నాం. వీరిద్దరి వలన ఈవేళ మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఎలాగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. వీరిద్దరి తాలూకు శక్తిని నువ్వు చూడాలనుకుంటున్నావు. వీరిద్దరి శక్తిని నువ్వు చూస్తే నీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధాన ప్రతిపక్షం ఏం చేయాలి? నువ్వు ప్రజలందరికీ మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి తప్పలు కొట్టి జై చంద్రబాబు అనాలా? అందరికీ తిండి పెట్టి పెంచినటువంటి రైతుని, తన చెమటని రక్తాన్ని చెమటగా మార్చి మనందరికీ కడుపు నింపినటువంటి రైతు మోసపోతూ ఉంటే వారిని తరపున నిలబడడం కరెక్ట్ అంటారా? మీకు జైలు పలకడం కరెక్ట్ అంటారా? చెప్పాలని కోరుతూ ఉన్నాను. ఈ రాష్ట్ర రైతాంగాన్ని అందరికీ నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎన్నికలు లేవు, ప్రభుత్వాలు ఏర్పడడానికి ఈ కార్యక్రమాలు కాదు. కానీ మోసపోయినటువంటి రైతు, కన్నీరు పెడుతున్నటువంటి రైతు, ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి రైతు, బ్యాంకు మెట్లు ఎక్కలేనటువంటి రైతు, దీనాతి దీనంగా కుటుంబ సభ్యులంతా రోధిస్తున్నటువంటి రైతు, వారి తరఫున నిలబడాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్ప మీరు చెప్పాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. నేను ఏ మహిళలైతే దేశంలో మాకు గొప్పగా ఉన్నామని ప్రపంచంలో అంతటా చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో మహిళలు చాలా ఆదర్శంగా పొదుపులు సాధించారు, బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు, వారి జీవన ప్రమాణాలను పెంచుకున్నారని మనం చెప్పుకుంటూ వచ్చామే. ఈవేళ ఆ మహిళలు బ్యాంక్ ఎక్కగలుస్తున్నారా? మొత్తం సంఘాలన్నీ డిఫాల్ట్ అయినాయి. వారు కనీసం రుణం తీసుకునే పరిస్థితి నేడు లేదు. వారందరూ దీనాతి దీనంగా ఇళ్లల్లో కూర్చుంటున్నారు. ఇది నీ పాపం కాదా అని అడుగుతున్నాం. ఇలాంటి మహిళలు తప్పున అడగడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం తప్పని ఈ రాష్ట్రంలో ఎవరైనా అనగలరా? మేమేం ఎన్నికలకు పోవడం లే. ఎన్నికలు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జరుగుతాయి. ఆనాడు పరిస్థితుల మీద తీర్పిస్తారు. దాని వరకు తర్వాత చూద్దాం. ప్రధాన ప్రతిపక్ష బాధ్యతని ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వర్తిస్తుంటే దీన్ని ఆక్షేపణ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, మీరు సింగపూర్ అని గడిగడికి ఎందుకు అంటారు? నాకు అర్థమైంది. మీరు సింగపూర్ అని చెప్పడంలో సింగపూర్లో వ్యవసాయం లేదు, పంటలు లేవు, రైతులు లేరు, రుణమాఫీ అంతకుండా లేదు. మన రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను అనడంలో ఇంతకుండా విజ్ఞత నాకేమీ కనిపించలేదని మనం చేస్తున్నాను. ఈ దేశంలో ఉండే కోట్లాది మంది పౌరుల్ని పోషించడానికి, ఈ దేశంలో ఉండేటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం ఒక దీక్షతో మనందరి కడుపు నింపే కార్యక్రమం గడిచిన అనేక దశాబ్దాలుగా శతాబ్దాలుగా చేస్తున్నారే. వారిన్ని కష్టాల్లో ఉంటే మీరు స్పందించండి, మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోండి. మీరు ఏ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీ ఉందో అది నిలబెట్టుకోండి అని మేము అడగడం తప్పని రైతాంగం భావిస్తున్నారా? మహిళా సోదరులు భావిస్తున్నారా? చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగనే ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడైనా బలహీనుడి పట్ల నిలబడాలి, గొంతు లేని వాడి పట్ల నిలబడాలి, బలహీన మహిళల పట్ల నిలబడాలి. ఈ సమాజంలో ఎవరికైతే రాజకీయ మద్దతు లేదో,
ఎవరికైతే కండబలం లేదో, ఎవరికైతే ధనబలం లేదో, ఎవరికైతే సంఖ్యాబలం లేదో, ఎవరికైతే మోసపోయినారో వారి వైపు నిలబడాల్సింది ప్రతిపక్షం. అదే కార్యక్రమాన్ని నేడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ గుణం జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చింది? రాజశేఖర రెడ్డి తనయుడు, రాజశేఖర రెడ్డి వరవడి. ఈ రాష్ట్రంలో గొంతు లేని వారి కోసం తన పరిపాలనలో చేసి చూపించినాడే. ఎవరికైతే పౌర సదుపాయాలు ప్రభుత్వం ప్రకటించినవి అందవో వారి కులం చూడొద్దని, మతం చూడొద్దని, ప్రాంతం చూడొద్దని, వారి కండబలం చూడొద్దని, ధనబలం చూడొద్దని, అధికార బలం చూడొద్దని, సంఖ్యాబలం చూడొద్దని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి తనయుడిగా ఈవేళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బలహీనులైనటువంటి, నోరు లేనటువంటి, సంఘటితం కానటువంటి వర్గాలైనటువంటి మహిళలు, రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి నిలబడడం కరెక్ట్ కాదని అంటారా? రాష్ట్రంలో పౌరులందరూ చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో పరిపాలన ఏముందో చెప్పండి. ఇసుక కేజీ 2 రూపాయలుగా అమ్ముతున్నారు. దానివలన తాపీ పని వాళ్ళు, మేసన్స్, కార్పెంటర్సు, పెయింటర్సు, ప్లంబర్సు, రాడ్ బెండర్సు, కూలీలు పని లేకుండా పోయింది. మీరు ఎవరైనా చూసారా అని అడుగుతున్నాను. మీ మంత్రులు, శాసనసభ్యులు ఇళ్లలో, ఆఫీసుల్లో కూర్చుంటున్నారు. ఒకసారి గ్రామాలకు వెళ్ళి చూడండి. ఎక్కడైనా 7 మాసాల్లో ఒక ఇల్లుకు బిల్లు ఇచ్చారా? ఒక ఇల్లు శాంక్షన్ ఇచ్చారా? ఈ జీవితానికి ఒక ఇల్లు ఉంటే చాలని అనుకునేటువంటి నిరుపేదకు మీరు భరోసా ఇచ్చారా? మీ పరిపాలన ఇదేనా అని అడుగుతున్నాను నేను. ఎన్ని రకాల వైఫల్యం చెందినటువంటి మీ పరిపాలన. గ్రామాల్లో ఎలక్ట్ అయిన గ్రామ పంచాయతీ సభ్యులుంటే, గ్రామ పంచాయతీ అధ్యక్షులుంటే, మండల పరిషత్లో ఎలక్ట్ అయినటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉంటే తెలుగుదేశం బ్రోకర్లని, కమిటీలని చెప్పి బ్రోకరేజం చేయిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ కాదా అని అడుగుతూ ఉన్నాను నేను. గ్రామ పంచాయతీలని మీరు ఎంత నిర్వీర్యం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం ఇలాగ ఎన్నికైనటువంటి సంఘాలని, ఎన్నికైనటువంటి సంస్థలని, ప్రతినిధుల్ని అవమానించినటువంటి పాపాన పోలేదని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు అందరికీ నేను కోరేది ఒక్కటే, రైతాంగానికి ఈ వేదిక మించి కోరేది, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రైతుల పక్షాన, బలహీన వర్గాల పక్షాన, మహిళల పక్షాన నిలబడి గొంతు పిప్పి మాట్లాడకపోయి ఉంటే ఈసారికి చంద్రబాబు రైతు రుణాలనేవి, మహిళలకి మాఫీ అనేది దుకాణం ఎప్పుడో ఎత్తేసేవాడని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 3,900 కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇంకా ఇవ్వడానికి అతను ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగం పట్ల నిలబడడం వల్లనే తప్ప ఇంకొకటి కాదని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొదటి సంతకం చేస్తానన్న వ్యక్తి కోటయ్య కిరికిరి కమిటీని మొదటి రోజు అపాయింట్ చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబుని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. విశాఖపట్నంలో జరిగినటువంటి మొదటి కేబినెట్ సమావేశంలో నేను ఇలాంటి హామీ ఇవ్వలేదని, ఇది నాకు సాధ్యం కాదని, రాష్ట్రం విడిపోయిన తర్వాత చేయలేనని కేబినెట్ సమావేశంలోనూ శాసనసభలోనూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రిని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈవేళ ఇలాంటి దీనుల కార్యక్రమాల్ని, ఇలాంటి పేదల కార్యక్రమాల్ని, ఇలాంటి అమాయకుల రైతాంగ కార్యక్రమాన్ని, మహిళల కార్యక్రమాన్ని ఈవేళ ఎవరు అడ్డుకుంటారని అడుగుతూ ఉన్నాను. అందుచేత రైతాంగ సోదరులారా, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరీమణులారా, మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని వెనక్కి నడుపుదాం. ఈ శక్తితో మనం ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఏ విధంగా చెప్పి మన ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చాడో ఆ ప్రభుత్వం చేత, ఆ నాయకత్వం చేత మనం సాధించుకుందాం. దానికి బలమైనటువంటి ఒక నాయకుడు మనకు దొరికాడు. మనందరం అతన్ని నడిపిద్దాం, ముందుకు తీసుకువెళ్దాం, కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పుడు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రారంభ ఉపన్యాసాన్ని చేస్తారు. ప్రశాంతంగా ప్రారంభ ఉపన్యాసాన్ని మీ అందరూ వినాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి అధ్యక్షులు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి పోరాటం వెనుక పశ్చిమ గోదావరి నిలబడ్డం, రైతాంగ సోదరులు నిలబడ్డం, నాయకత్వం నిలబడ్డం మీకు గొప్పగా పేరు తెస్తుందని, రాష్ట్రంలో రైతు సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు చేసినటువంటి ప్రయత్నం రాష్ట్రంలో ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.